ప్రార్థించుదాము. కృపా సత్య సంపూర్ణుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, మా ప్రియ పరలోకపు తండ్రి, శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్న దేవా, ఈ పరిశుద్ధ నామానికి మా నిండు కృతజ్ఞత స్తోత్రములు వందనములు చెల్లిస్తూ, గడచిన కాలమంతా మీరు ఇచ్చిన శ్రేష్టమైనటువంటి ఈవులను బట్టి, మేళ్లను బట్టి, దీవెనలు బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ, ఆయా ప్రాంతాలలో ఆయా సమయాలలో మేము వస్తున్నప్పుడు పోతున్నప్పుడు మీరు మాకు ఇచ్చినటువంటి దేవా కాపుదలను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. వేద గ్రంథములోని వాక్యములను లోతుగా మేము ధ్యానిస్తూ ఉండగా నీ స్వరాన్ని మాకు వినిపిస్తూ, వాక్యపు వెలుగులో మేము ప్రయాణిస్తూ ఉండగా మా హృదయ నేత్రమును తెరిపిస్తూ, సులభమైనటువంటి రీతిలో క్రీస్తుని గూర్చిన జ్ఞానం మేము ఇంకా సమృద్ధివంతముగా లోతైనటువంటి విశ్వాసములోనికి ప్రయాణించులాగున సహాయము చేయగలరంటూ యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తూ, చేరవచ్చినటువంటి పరిశుద్ధ దేవుడి సంఘమంతటి కూడా క్రీస్తు పేరట మీకు ఉదయకాల శుభములు, దైవాశీస్సులు తెలియపరుస్తున్నాను. ఈ గొప్ప ధన్యత, ఈ గొప్ప భాగ్యం నేను ఎప్పటికీ చెప్తూ ఉంటా. నాకు అనుగ్రహించినటువంటి పీఠాధిపతి గారికి, వైస్ చైర్మన్ గారికి, మిగతా నాయకులు పెద్దలకును, మా తోటి క్లర్జీ, మరి సంఘ అధ్యక్ష మండలపు నాయకులకును పెద్దలకు కూడా క్రీస్తు పేరట మరొకసారి దైవ ఆశీస్సులు సమృద్ధివంతంగా వారికి దేవుడు అనుగ్రహించునుగాక. అదేవిధంగా దూర ప్రాంతం నుంచి వీక్షిస్తున్నటువంటి కుటుంబం, మరి సభ్యులు, మన స్నేహితులు అనేకులు ఎక్కడైతే ఈ మంచి వార్తను వింటూ ఉన్నారో, ఈ వార్త ప్రకారంగా జీవిస్తున్నారో వారికి అందరికి కూడా దేవుని పేరట దైవ శుభములు వారికి తెలియపరుస్తూ, ప్రేమతో ఇంటి ఘనమైనటువంటి ఆరాధనకు మీకు ఆహ్వానాన్ని అందిస్తూ ఉన్నాను. ఈ వారం చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం పెద్దల ద్వారా దేవుడు మనకు అనుగ్రహించున్నారు. వెయిటింగ్ అపాన్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టడం. ఇక్కడ రెండు మాటలు ప్రధానంగా మనం చూస్తాం. మొదటిగా పరిశుద్ధాత్మ, రెండవది కనిపెట్టడం, వేచి ఉండడం, నిరీక్షణ కలిగి ఉండడం, ఆశ కలిగి ఉండడం, ఎదురు చూస్తూ ఉండడం. రకరకాలైనటువంటి అర్థాలతో మనకు అర్థమయ్యే రీతిలో మనం ఈ మాటలను అర్థం చేసుకోవచ్చు. వేచి ఉండడం, కనిపెట్టడం, కొన్నిసార్లు అది కష్టమైనటువంటి మాట. ఎవరైనా ఇదిగో నేను ఒక అరగంటలో వస్తున్నానని చెప్పి వాడికి 2 గంటలు రాలేదనుకోండి, ఈ వేచి ఉండడంలో మనకేమనిపిస్తుంది? విసుగు వస్తుంది, కోపం వస్తుంది, అతని మీద ప్రేమ తగ్గిపోతుంది. ఈ విధముగా ఈ కష్టమైనటువంటి స్థితిలో మనం చూస్తాం. మరొక విధంగా మనం చూస్తే కనిపెట్టడం, వేచి ఉండడం. గ్రామాల్లోనికి వెళ్దాం. గ్రామాల్లో ఆ తల్లి ఆ 2-3 సంవత్సరాల బిడ్డను విడిచిపెట్టి కూలి పనికి వెళ్తే ఆ చిన్న బిడ్డ తన తల్లి కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు. బిడ్డ తల్లి కొరకు ఎదురు చూస్తున్నట్టుగా ఒక నిరుద్యోగి మంచిగా ఆ ఎగ్జామ్స్ రాసిన తర్వాత ఆ ఉద్యోగాని కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు.
ఒక యుక్త వయస్సు యవన వయస్సు వచ్చినటువంటి యవన బిడ్డలు వివాహము కొరకు కనిపెడుతూ ఉంటారు. ఈ విధముగా రకరకాల విధాలుగా మనము కనిపెట్టడము అన్నది మనము చూస్తూ ఉంటున్నాం ఈ లోకంలో. ఈ యొక్క వెయిటింగ్ కానీ అకార్డింగ్ టు బైబిల్, యాజ్ పర్ బైబిల్ ప్రకారం, బైబిల్లో మనం చూస్తే అబ్రహాము ఆ సంతానం కొరకు ఎన్ని సంవత్సరాలట? 25 సంవత్సరాలు వెయిటింగ్. నిరాశ చెందుతారు యవ్వనకాల బిడ్డలు. సంవత్సరం 2, 3, 4, 5 సంవత్సరాలు అయితే అయ్యో మాకు హోప్స్ కనపడడం లేదు, పిల్లలు మాకు కలగడం లేదేమో, మా గర్భాలు తెరవబడడం లేదు అని వారు నిరాశకు లోనవుతారు. అబ్రహామేమో ఆయన ఆ ఫెయిత్ లేదా హోప్, దేవుడు మాట ఇచ్చున్నాడు, తప్పనిసరిగా ఆయన ఇవ్వగలడు. ఆయన కనిపెట్టడమే ఆయన పని. దేవదూత వచ్చి మరియా కూడా చెప్తా ఉంది, పరిశుద్ధాత్మ ద్వారా నీవు ఒక కుమారుని కంటావు, గర్భము ధరిస్తావు. వెయిట్ చేసింది. ఆది సంఘములో ఉన్న అపోస్తలులు, ఆ శిష్యులందరూ కూడా మీ మీదికి పరిశుద్ధాత్మ దిగి వస్తూ ఉంది. రుహో అంటారు హీబ్రూలో, న్యూమో అంటారు గ్రీక్ భాషలో. ఈ పరిశుద్ధాత్మ ఇదొక గాలిగా, ఇదొక ఊపిరిగా, ఇదొక అగ్నిగా. యేసు ప్రభు మీద కూడా పరిశుద్ధాత్మ దిగింది. ఎక్కడ? ఎప్పుడు? బాప్తిజము తీసుకున్న సమయంలో పావురము వలె అది దిగి వచ్చి, ఒక మాటలో చెప్పాలంటే నీవు నేను ఎదురు చూడాలి, వెయిట్ చేస్తూ ఉండాలి. మేడగదిలో 120 మంది ప్రార్థన చేస్తూ ఉన్నారు. అప్పుడు వారి మీదకి ఒక బలమైనటువంటి గాలి వచ్చి ఒక్కొక్కరి మీద ఆ ఆత్మ కుమ్మరించబడి క్రొత్త భాషలు, క్రొత్త నాలుకలు, క్రొత్త చూపులు, ఎవ్రీథింగ్ న్యూ, అంత కొత్తగా మార్చబడ్డారు. కేవలం పరిశుద్ధాత్మ ఆ వరము లేదా కురిపించుట ద్వారా అనే సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. మనకందరికీ కూడా తెలుసు కదా, సృష్టి కార్యంలో పరిశుద్ధాత్ముడు కూడా ఒక భాగము, ఒక వ్యక్తిగా, ఒక శక్తిగా మనం చూస్తాం. పరిశుద్ధాత్మ జలముల పైన అల్లాడుచుండెను. పరిశుద్ధాత్మ శక్తి కొన్ని సంఘాల్లో చూస్తాం. మా సంఘంలోనే పరిశుద్ధాత్మ ఉంది అని ఊగుతూ ఉంటారు. ఊగనివ్వండి, మనకు కూడా ఎప్పటి నుంచో ఉంది ఆ శక్తి, మనం ఊగిపోం. మనం ఆ పరిశుద్ధాత్మను మన హృదయంలో ఉంచుకొని కావలసిన ప్రదంతా మనం వాడుకుంటాం. అదే దేవుడి శక్తి అని మీకు నేను తెలియపరుస్తూ ఉంటున్నాను. అగియోన్, ఆ పవిత్రాత్మ లేదా పరిశుద్ధ, ఇది పరిశుద్ధాత్మను పొందుకొని ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా ఒక నూతనమైనటువంటి వ్యక్తులుగా మార్చబడుతున్నట్టుగా మనము చూస్తున్నాం. పరిశుద్ధాత్మ వారందరి మీద దిగుతూ ఉంది. మనము కనిపెట్టవలసిన అవసరం ఉంది. పరిశుద్ధాత్ముడు దేవుడని, పరిశుద్ధాత్మను మోసపరచకూడదని అపోస్తల కార్యం 5వ అధ్యాయంలో చూస్తాం. ఒక జంట వస్తారు కదా, భార్యాభర్తలు, చక్కటి మనుషులు. మీరు ఇంతకే వినాలని భూమిని? అవును, ఇంతకే 5 లక్షలకే. అంటే పేతురు అంటున్నాడు, పరిశుద్ధాత్మ దేవుని ఎందుకు మీరు మోసపరుస్తున్నారు? మోసము చెయ్యకూడదు.
పరిశుద్ధాత్మ దేవుడు ఆది నుంచి అంతము వరకు ఉండే దేవుడని లేఖన భాగాల్లో మనము చూస్తూ ఉంటున్నాం. హోలీ స్పిరిట్, ఈ హోలీ స్పిరిట్ మనము పొందుకోవడానికి ఒకే ఒక వెపన్ ఏంట్రా అంటే, ఒకే ఒక ఆయుధం ఏంట్రా అంటే ప్రార్థనే. ప్రార్థనలు చేస్తూ ఉంటే నీ మీదికి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తాడు. ప్రభు అంటున్నాడు, యేసు ప్రభు యోహాను సువార్తలో, ఆ పరిశుద్ధాత్మ లేదా ఆదరణకర్త ఆయన మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపిస్తాడట. సత్యంలోనికి నడవడం ఎంత భాగ్యం! అబద్ధము చీకటిలో కంటే సత్యంలో ప్రయాణం చేద్దాం, నిజాయితీలో ప్రయాణం చేద్దాం, మంచి మార్గంలో ప్రయాణం చేద్దాం. ప్రభు అదే వారితో మాట్లాడుతున్నాడు. ఆదరణకర్త అనే పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు, ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు. చదవబడిన ఆ యొక్క పాత నిబంధన పాఠంలో కూడా మనం చూసినట్లయితే ప్రవక్త చక్కగా సూటిగా మాట్లాడుతున్నాడు. ఈ మినీ బైబిల్ యెషయా గ్రంథం కదా, ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 66 అధ్యాయాలు. బైబిల్ అంతా ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 66 అధ్యాయాలు ఉన్నాయి. మొదటి నుంచి 39 వరకు కూడా దేవుని యొక్క తీర్పు, దేవుని యొక్క విమోచన, ఆ భవిష్యత్తులో ఆ ప్రజలు, ఇజ్రాయెల్ ప్రజలకు ఏ విధంగా శిక్షలోనికి పంపిస్తున్నాడని, ఏ విధంగా ఒక క్రమబద్ధీకరణ చేస్తున్నాడనే ఒక సత్యాలను అక్కడ మనము చూస్తాం. అవినీతి, విగ్రహారాధన, దేవుని నుంచి దేవుని ముఖం చూడక బయలుదేవుళ్ళు దేవతల ముఖాన్ని చూస్తూ ఇజ్రాయెల్ ప్రజలు చెడిపోయినటువంటి దుస్థితిని ప్రవక్త రాస్తూ ఉన్నారు. మిగతా ఆ యొక్క 27 అధ్యాయాలు కూడా అది చూస్తే 40 నుంచి 66 వరకు అక్కడ మనం గమనిస్తే దేవుని యొక్క గొప్పతనం, దేవుని యొక్క ప్రేమ, భవిష్యత్తులో ఆ నిరీక్షణ, దేవుని యొక్క కాపుదల, ఆయన విశ్వాసాన్ని గురించి ప్రవక్త ప్రవచిస్తూ ఉన్నాడు. క్రీస్తు పూర్వం 700 నుంచి 680 అంటే 20 సంవత్సరాలు 4 రాజుల కాలంలో ప్రవక్త ఈ పుస్తకాన్ని, ఈ 66 అధ్యాయాలను రాసినట్టుగా మనము ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. 1 అధ్యాయం నుంచి 39 అధ్యాయం వరకు చెరకు ముందు ప్రవచనం. 3 భాగాలు ఉన్నాయి ఇందులో. చెరకు వెళ్ళే ముందు ప్రవచిస్తున్నాడు, రే మీరు విగ్రహారాధనలో అన్యులతో లేదా ఆ బయలుదేవతలు వారితో మీకు సహవాసం చేస్తున్నారేమో, జాగ్రత్త సుమి, దేవుడు మిమ్మల్ని శిక్షించబోతున్నాడు. కొన్నిసార్లు మనకు ఏదైనా కష్టమో అపాయములు కలిగితే నాకే రావాలా ఈ పరిస్థితి, మా ఇంట్లోనే ఈ బాధ కలగాల, మాకే ఈ యొక్క భయంకరమైన రోగం రావాలంటే దేవుడు నిన్ను శిక్షిస్తున్నాడు. దేవునికి ఆ సమయంలో నిన్ను శిక్షించడం ఇష్టమైంది. సమస్తము ఆయనదే కనుక ఆయన ఇష్టం వచ్చిన రీతిలో మలుచుకుంటాడు. ఆ కుమారి ఆ మట్టిని తను ఇష్టం వచ్చినట్టుగా డిజైన్ చేసినట్టుగా యెహోవా దేవుడు మనను వారిని శిక్షల్లోనికి, ఆ యొక్క చెరలోనికి నడిపిస్తూ ఉన్నారు. వ్యతిరేకముగా జీవించిన జీవిత విధానాన్ని శిక్ష కొరకు మీరు బహుశా బబులోనుకు చెరకు వెళ్తారా బాబు అని చెరకు ముందు ప్రవచన. మరి తిరిగి 40 నుంచి 55 వరకు చెర లోపట ఉన్నప్పుడు ప్రవక్త ప్రవచిస్తూ ఉన్నాడు. మీకు త్వరలోనే గుడ్ న్యూస్, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తూ, దేవుడు మీకు విడుదలనిస్తూ ఉన్నాడు.
దేవుడు మిమ్మల్ని విమోచిస్తున్నాడు. మీరు తిరిగి మీ యొక్క యెరూషలేము దేవాలయానికి వెళతారు. చెరలో వారికి ప్రవక్త ధైర్యముతో కూడినటువంటి మాటలను బోధిస్తూ ఉన్నారు. తర్వాత 56 నుంచి 66 వరకు దేవుని ధర్మశాస్త్రాన్ని లోబడి ఆయన మాటలు వింటే ఆయన ఆశీర్వదిస్తాడట. ఆయన రక్షణ, ఆయన ముఖము, ఆయన వెలుగును ఎవరైతే చూస్తారో వారికి ఆశీర్వాదం ఉందని ప్రవక్త రాస్తూ, రక్షించేవాడు ఆయనేని మరొకసారి వారికి ఈ యొక్క మాటలను సూటిగా అద్భుతముగా రాస్తున్నటువంటి మాటలు మనం గమనిస్తున్నాం. ప్రవక్త రాస్తున్నాడు, దేవుని కొరకు మీరు కనిపెట్టుకొనుడి. మీ ఎదురు చూపు, మీ విమోచన దేవుని కొరకే. మీరు కనిపెట్టుకోవడం, మీ వెయిటింగ్, ఇదొక నూతన నిర్గమం. ఒకసారి నిర్గమం జరిగింది కదా, ఎక్కడ? ఐగుప్తు చెరలో ఉన్నప్పుడు 430 సంవత్సరాలు ఉన్నప్పుడు మోసే ద్వారా వారికి ఒక నిర్గమము జరిగింది. ఇప్పుడు చెరలో నుంచి బయటకు వస్తున్నారు కనుక ఇదొక నూతన నిర్గమం, నూతన విడుదల, నూతన పాస్ ఓవర్. చెరలో నుంచి వస్తే ఇక మళ్ళీ మీరు చెరలోనికి రారు. కనుకనే మీకు ఆశీర్వాదకరమైనటువంటి మాటలను నేను తెలియపరుస్తున్నా అంటున్నాడు. ఆయనే సృష్టికర్త, ఆయనే ఎలోహీం, ఆయన మీదనే మీరు ఆధారపడాలి. తన నోటిలో ఉంది శక్తి, తన చూపులో ఉంది శక్తి. ఆయన సృష్టికర్తగా, ఆయన సర్వాధికారిగా, ఆయన మాత్రమే సమస్త జీవులను పోషించేవాడుగా, లోహీం, ఎల్షద్దాయ్ ఆయనే అంటూ మరొక్కసారి వారిని హెచ్చరిస్తూ ఉంటారు. ఇజ్రాయెల్ ప్రజలు వారి ఆ చెరకు వెళ్ళక ముందు వారి యొక్క ఆ ఎకనామిక్, ఆ ఫైనాన్స్లో వారు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు, సంపన్నమైన స్థితిలో ఉన్నారు కదా. మంచిగా చక్కగా కేనాడులో మంచి పాలు తేనెలు ప్రవహించు ఆ ప్రదేశంలో మంచి పంటలతో, మంచి పశువులతో బాగా మంచి ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు వారిని ఎంతగానో దీవించినట్టుగా చూస్తుంటున్నాం. ఇదంతా వారి చరిత్రలో జరిగే సంఘటనలు. అందుకే ఇక్కడ అంటున్నాడు, ద బుక్ ఆఫ్ కంఫర్ట్, ఆదరించు పుస్తకం. ఎక్కడి నుంచి అంటే 40 నుంచి 50 అధ్యాయాలు, ఈ 10 అధ్యాయాలు ద బుక్ ఆఫ్ కంఫర్ట్ అంటారు. వారిని ఆదరించే మాటలు, నెమ్మది కలిగిన మాటలు, సమాధాన మాటలు, జీవము కలిగిన మాటలు, ప్రేమ కలిగిన మాటలు ఈ 10 అధ్యాయాల్లో మనము గమనిస్తూ ఆ యొక్క సందేశాన్ని వారు ఇస్తూ ఉన్నట్టుగా చూస్తూ ఉంటున్నారు. బబులోనులో ఉన్నప్పుడు, వారి చెరలో ఉన్నప్పుడు, అన్యులతో దోస్తాన చేస్తూ ఉన్నప్పుడు, వారి పండుగలు, వారి ఉత్సవాలు, వారి ఆనందాలు, వాళ్ళ సెలబ్రేషన్స్లో వీరు కూడా పాల్గొని అక్కడి నుంచే దేవుడు కోపం వచ్చింది. వీరు కూడా వారి యొక్క దేవుళ్ళను, దేవతలను, బబులోను దేశంలో ప్రధానమైనటువంటి దేవతలు, దేవుళ్ళు ఉన్నారు. బెల్ అనే ఒక దేవత, మర్దక్ అనే ఒక దేవుడు, మరియు తియామత్ అనే ఒక దేవత. ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవుడు. మనకు కూడా అనేకమైన దేవుళ్ళు, దేవతలు కదా. ప్రాముఖ్యంగా ప్రతి గ్రామాల్లో గ్రామ దేవత ఉంటారు, మరికొందరికి కులదేవత ఉంటారు, మరికొందరికి మా ఇంటి దేవత అంటారు, మరికొందరి మధ్య ఈ మధ్య నేను చూస్తే
ఆ విగ్రహాలు జయించుకొని వారి పేరెంట్స్తో పిల్లలతో ఇంట్లోనే పెట్టుకొని పూజించడం, వారితో మాట్లాడడం ఇవన్నీ మనం చూస్తున్నాం. ఈ ఐడల్ వర్షిప్ ఇవన్నీ కూడా విగ్రహములను ఆరాధించడం లేదా విగ్రహంతో సంభాషించడం ఇవన్నీ దేవుడికి ఇష్టం లేని పనులన్నీ చూస్తున్నాం. దేవుడి యొక్క మహాశక్తిని బట్టి వారికి గుణపాఠం నేర్పాలని తను ఎంతగానో ప్రేమించినటువంటి ఆ ప్రజలను చెరకు పంపించాడు. చెరలోనికి వారందరూ వెళ్ళినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. 26వ వచనంలో పైకెత్తి చూడుడి, ప్రాచీన కాలంలో కొందరు ప్రజలు నక్షత్రాలను లేదా వాటిని విగ్రహాలను చేసుకొని వారిని వారు పూజించేవారు. నిత్యుడకు దేవుడు నక్షత్రాలను, సూర్య నక్షత్రాలను ఆరాధించే ఆ యొక్క వారిని అలసిపోయి సొమ్మసిల్లేవారు. కానీ దేవుడు నేను కునుకను నిద్రపోను నిన్ను కాపాడడానికి. దేవుడు ఇజ్రాయెల్ ప్రజల రక్షణ విషయంలో అలసిపోయేవాడుగా లేడు. ప్రతినిత్యము వారిని కాపాడడానికి మాత్రమే ఉండే దేవుడు. ఈ సృష్టికర్త అయిన గొప్ప దేవుణ్ణి మనము కలిగి ఉన్నామనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. 30-31 వచనంలో కూడా మనము దేవుని యొక్క శక్తిని మనము చూడగలుగుతూ ఉంటున్నాం. ఇజ్రాయెల్ ప్రజలంతా కూడా దేవుడికి మరి యొక్క కష్టమైనటువంటి ప్రజలుగా ఉన్నట్టుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. ఇక్కడ సువార్తల పాఠంలో కూడా చూస్తే పైనుండి మీకు శక్తి వస్తుంది, అంతవరకు మీరు వెయిట్ చేయాలి. యేసు ప్రభు 11 times వారు కనిపించారు అందరికీ, ప్రజలకు, శిష్యులకు, దాన్ని పోయే వారికి వీరికి తనకు తానుగా ప్రత్యక్షీకరణ జరిగింది. ఇక్కడ 40 దినములు పునరుద్ధానమైన తర్వాత ఆయన పునరుద్ధాన ఆ శక్తిని బలాన్ని పొందుకొని అనేకులకు కనిపించిన. ఎప్పుడు ఇది జరిగిందిరా అంటే బైబిల్ పండితులు చెప్తున్నారు May 10th క్రీస్తు శకం 27 మే 10వ తారీఖు నాడు అని పండితుల యొక్క అభిప్రాయం. ఈ కామెంటరీస్లో కొందరు భక్తులు, మేధావులు రాస్తూ ఉన్నారు. ఆయన ఆరోహణమై వెళ్ళిపోతున్నాడు. అంతకు ముందుగా ప్రవచనాల ద్వారా, లేఖనాల ద్వారా, ప్రవక్తల ద్వారా, న్యాయాధిపతుల ద్వారా ఆ యేసు నరావతారిగా వచ్చి ఆయన పుట్టి రక్షణ కార్యం జరిగించి సిలువలో ఆయన చనిపోయి తిరిగి పునరుద్ధానమై తర్వాత ఆయన ఆరోహణ కావడం, ఇది జీసస్ హిస్టరీ, క్రిస్టియాలజీ, క్రీస్తు యొక్క శాస్త్రంలో ఇవన్నీ మనము చదువుతాం, చూస్తాం. ఆ పరిస్థితిలో ఆయన వెళుతూ ఉంటే ప్రామిస్ ఆఫ్ ద స్పిరిట్ తన శిష్యులతో ఒక వాగ్దానం చేస్తూ ఉన్నాడు. శిష్యులకు చెప్తూ ఉన్నాడు, మిమ్మలను ఒక ప్రత్యేకమైన వారిగా చేయడానికి, ఒక నూతన శక్తితో నింపడానికి
మీకు ఒక ఆదరణకర్త లేదా పరిశుద్ధాత్మ మీ మీదికి దిగి వస్తుంది. ఇది వరకులాగా మీరు ఆందోళన చెందకండి, భయపడకండి, చీకటిలో జీవించకండి, అసత్యంలో జీవించకండి, అపనమ్మకంలో జీవించకండి, లోకంలో ఉన్న వారి మాటలు బట్టి జీవించకండి. మీరు ఇప్పుడు రూపాంతరము చెందబోతూ ఉన్నారు. మీ స్థితి, మీ జీవితము మార్చబడుతూ ఉంది. ఎప్పుడట? ఆ యొక్క శక్తి దిగి వస్తూ ఉన్నప్పుడు. ఆయన టేబుల్ ఫెలోషిప్లో కూడా ఆయనతో ఆ ప్రభు బల్లలో కూడా వారందరితో కలిసి భోజనం చేస్తూ ఆ సహవాసంలో నేను వచ్చినంత వరకు ఇది మీరు కంటిన్యూ చేయాలి. నేడు ప్రపంచమంతా కూడా యేసు ఆజ్ఞలకు, జీసస్ కమిషన్, ఆయన ఆజ్ఞకు, ఆయన మాటకు లోబడి అన్ని సంఘాల వారు, కొన్ని వేల సంఘాలు ఉన్నాయి, అన్ని సంఘాల వారు ఈ టేబుల్ ఫెలోషిప్లో విశ్వాసులు, గురువులు ఐక్యమై సమాధానపడి ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం. 47వ వచనంలో చెప్తాడు, మారు మనసు, పాప క్షమాపణ. ఇవి చాలా ప్రాముఖ్యమైన రెండు మాటలు. నువ్వు మారు మనసు పొందాలి, పాప క్షమాపణ పొందాలి, నీ పాపములు క్షమించబడాలి. మీరు ఎవరి పాపములు క్షమిస్తారో అవి క్షమించబడినో, ఎవరి పాపములు నిలిచి ఉంటాయని చెప్తారో ఇక వాడు బ్రతికంతా అట్లనే నిలిచి పాపిగానే ఉండిపోతాడు. ఆ పవర్, ఆ శక్తి దేవుడు వారికి ఇస్తున్నట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం. క్రీస్తు వాక్కుకు లోబడి ఇక మేము పశ్చాత్తాపం పొంది ఉన్నాము అని అనుకోవడం కాదు. ఈ రక్షణ అనుభవంలోనికి, ఈ నూతన అనుభవంలోనికి, ఈ యొక్క అంతర్భాగంలోనికి ఈ యొక్క విశ్వాసి లోతుగా వెళ్ళాలి. క్రీస్తును సంపూర్ణంగా ఆయన దేవుని కుమారుడని, ఆయనే యోగ్యుడని, ఆయనే ఆరాధనకు యోగ్యుడంటూ ఆయనందే ఆనుకొని జీవించాలని, ఆయననే పాపములు కొచ్చివేసేవాడని పరిపూర్ణముగా మనము గుర్తించాలని దేవుడి వాక్యము సెలవిస్తూ ఉంటుంది. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, అపోస్తుల కార్యములు కూడా మనం గమనించినట్లయితే మొదటి అధ్యాయము 1:11 పరిశుద్ధాత్మ కొరకు ఇక్కడ కూడా వేచి ఉండాలని చెప్తున్నాడు ప్రభు. అక్కడేమో లూకాసు సువార్తలో మీరు వెళ్ళి వారిని బెతనియా వరకు తీసుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించి, మీరు శక్తి వస్తుంది అంతవరకు మీరు కనిపెట్టుకొని ఉండండి. ఈ బేతనియా అన్నది ఆ యెరూషలేము దేవాలయం దగ్గర ఇంచుమించు చాలా దగ్గరలో ఉంది. తూర్పున అలీవ్ కొండపైన ఉంది. యేసు వారిని అక్కడికి తీసుకొని ఆశీర్వదించి దీవించి వెళ్ళినట్టుగా మనము ఆ పరిశుద్ధ గ్రంథములో చూస్తున్నాం. అపోస్తల కార్యంలో కూడా పరిశుద్ధాత్మ కొరకు, తండ్రి వాగ్దానము కొరకు, ఆ సృష్టికర్త అయిన దేవుడు ఏది చెప్తున్నాడో దాని వాగ్దానం కొరకు మీరు పరిశుద్ధాత్మ నిండిన వారై, నింపబడిన వారై, ఖాళీ కుండెలో నీరు పోస్తే ఏ విధంగా నిండుతూ ఉందో, నిండుదనంగా ఉంటుందో, మన ఖాళీ హృదయాల్లో పరిశుద్ధాత్మను నింపుకోవడం,
మీరు ఆత్మను ఎప్పుడైతే నింపుకుంటారో అప్పుడట మీరు నూతన జన్మ అనుభవంలోనికి వస్తారని లూకా అపోస్తల కార్యగ్రంథములో రాస్తున్నాడు మాటలు. కనుకనే మీరు వేచి ఉండండి. 8వ వచనంలో కూడా చూస్తాం మనం. మీరు శక్తి నొందుదురు. శక్తి అనే మాట ఈ గ్రంథంలో చాలా కీలకమైనది. శరీర సంబంధించిన శక్తి కాదు. ఈ శక్తి చాలా ఆధ్యాత్మికమైన బలమైనటువంటి శక్తి. నశించిన వారిని క్రీస్తులోనికి తీసుకొని వచ్చే శక్తి. ఈ శక్తి క్రీస్తు కొరకు ఆత్మలను సంపాదించే శక్తి. దీనే అంటున్నా, ఈ ఆత్మలలో ఆ యొక్క శక్తిలో వారిని పెంచాలి. దీని గ్రీక్ భాషలో ఒక మంచి మాట రాశారు, డునామిస్, బలం, సమర్థవంతమైన కంటే లోతనేది. మరొక మాట క్రియాత్మకమైన శక్తిని సూచిస్తుంది. ఈ శక్తి అంటే పని చేయాలి. ఈ శక్తి ద్వారా మీరు భూదిగంతముల వరకు వెళ్ళి సువార్తను ప్రకటించే శక్తి నెంబర్ 1. రోగముల నుంచి విడుదలనిచ్చే శక్తి నెంబర్ 2, స్వస్థత ఇచ్చేది. నెంబర్ 3, మీరు అందరినీ ఒక నూతన వ్యక్తిగా మార్చే శక్తి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని పేరట మీరు బలమైన వారుగా నింపబడి ఆ శక్తితో మీరు జీవిస్తారనే సత్యాన్ని ఇక్కడ భక్తుడు రాస్తూ ఉన్నాడు. ఒక మాట, మీరు నాకు సాక్షులై ఉందురు. దేవునికి సాక్షికరమైన బిడ్డలముగా మనం ఉండాలట. మీ సాక్ష్యం, మీ జీవితం, మీ తెరచిన పుస్తకం, మీ పుస్తకము నిండా ప్రభువు గూర్చిన అనుభవాన్ని మీకు ఉండాలి. ఇక్కడ చెప్తున్నాడు, మీరు నాకు సాక్షులందరూ పరిశుద్ధాత్మ నింపడము ద్వారా, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ద్వారా ఒక బలమైన లోతైన సత్యములోనికి మీరు వెళతారని ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు. వెయిట్ చేయాలి. మన జీవితాలలో అనేకమైన వాటి కొరకు మనం వెయిట్ చేస్తుంటామేమో, కానీ ప్రభు ఏ రీతిగా మేఘాల మీద ఆయన కొనిపోబడ్డాడో వారందరూ చూస్తున్నారట. ఆయన వెళ్ళిపోతూ ఉంటే ఒక దేవదూతలు, 2 దేవదూతలు వచ్చారు. రే బాబు, ఓ గలిలయ మనుషులారా, ఎందుకు బాబు మీరు ఆకాశం కన్నులెత్తి చూస్తూ ఉన్నారు? ఏ రీతిగా, ఏ విధంగా ఈ పునరుద్ధాన శరీరం ధరించుకొని యేసు వెళ్ళాడో అదే రీతిగా తిరిగి ఆయన వస్తాడు. వెయిటింగ్ అంటే అదే. యేసు వస్తాడు. మన పెద్దలు, మన పితరులు, మా అమ్మ నాన్న రారు, మా అక్కలు రారు, సారు వాళ్ళ అమ్మ నాన్న రారు. కానీ ఎవరు వస్తారట? యేసయ్య వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ రీతిగా వెళ్ళాడో బాగా ఉంది ఆ మాట, చక్కగా బాగా అర్థం చేసుకోవాలి. అంటే పునరుద్ధాన శక్తితో వచ్చిన యేసు తిరిగి వస్తాడు. వస్తూ వస్తూ ఎవరిని పట్టుకొస్తాడట? ప్రభునందు. అందరూ కాదు, నువ్వు మంచోడు కనుక అందరూ అంటారు, నువ్వు ఏం యేసు కాదు కదా. చక్కగా రాయబడింది అక్కడ. ఎవరైతే పరిశుద్ధులుగా ఉంటారో, ఎవరైతే యేసు వలె జీవిస్తారో, సింపుల్. నువ్వు మళ్ళీ లోకంలోనికి రావాలంటే, మళ్ళీ యేసులోని జీవించాలంటే, మళ్ళీ మహిమ రాజ్యంలో ఆ తండ్రి యొక్క సహవాసంలో యేసు ఏ విధంగా ఉన్నాడో ఉండాలంటే నీ జీవితం అంతా కూడా ప్రభుకి ఇచ్చేయాలి.
ప్రభు కొరకు కనిపెట్టు. ప్రభు వస్తున్నాడు. ఈరోజు రేపో తప్పక వస్తాడు. నా నిరీక్షణ అది, నా వైద్యం అది, నా ఎదురు చూపది యేసు మీద ఆధారపడేవే క్రైస్తవ జీవితం. ఆది సంఘంలో క్రైస్తవులంతా కూడా ప్రభు కొరకే చూస్తున్నట్టుగా, ఎదురు చూస్తున్నట్టుగా మనం చూస్తాం. ప్రేమైనటువంటి వారా, లెట్ మీ క్లోజ్. ఈ లోకాశల కొరకు ఎదురు చూడకండి, వేచి చూడకండి. నాకు అది వస్తుంది, ఇది వస్తుంది, నేను, నా పిల్లలు, మా కుటుంబం బాగా బ్రతుకుతాం, జీవిస్తామని చూడకండి. మీ చూపంతా ఆకాశపు వైపే. ప్రభువా ఎప్పుడు వస్తున్నావు? ప్రభువా నా కన్నులు నిన్ను చూడాలని ఎదురు చూస్తున్నాయి. నాకు ఆ భాగ్యము, ధన్యత ఇవ్వవా? నన్ను ఆ విధంగా శుద్ధిని చేయవా? నాలో ఉన్న పాపం, శాపం తీసివేస్తూ ఆయన కార్చిన రక్తంలో, సిలువలో నన్ను శుద్ధిని చేయంటూ ప్రార్థిస్తే తప్పనిసరిగా దేవుడు అందరినీ తన కుటుంబంలో చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అటువంటి కృప, పరిశుద్ధాత్మ నడిపింపు, దైవాశీస్సులు దేవుడు మనకందరికీ సమృద్ధివంతంగా అనుగ్రహించును కాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మంచి దేవుడా, గొప్ప దేవుడా, మహోన్నతుడా, ప్రభువా, బోధించినటువంటి దేవుని సారాంశం పరిశుద్ధాత్మ కొరకు ఏ విధంగా ఎదురు చూడాలో మీరిచ్చిన తలంపులు, ఆలోచనలు బట్టి నాయన కొన్ని నిమిషాలు వాక్యాన్ని మేము పంచుకున్నాం. మా అందరి హృదయాలలో వాక్యాన్ని స్థిరపరిచి, బలపరిచి, వాక్యానుసారముగా మేము బ్రతకడానికి సహాయం చేయగలరంటూ యేసు నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.